ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 13 మర్రిపూడి నుంచి సోమవారపాడు వరకు వర్క్ ఎంతవరకు అయిందో చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో విజయవాడ నుంచి కర్ణాటకలో బెంగళూరు వరకు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అయితే వేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 14లో వర్క్ ఎలా అవుతుందో మీకు చూపించాను. ఈ వీడియోలో ప్యాకేజ్ 13 చూపిస్తాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ప్యాకేజ్ 13 గురించి. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఇక బ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ నేను చూడబోతున్నాం అంటే మన విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, ఈ ఎక్స్ప్రెస్ వేలో నిన్న బ్లాగ్లో మీరైతే ప్యాకేజ్ 14 చూసారు. ఈ బ్లాగ్లో ప్యాకేజ్ 13 చూసారనమాట. ప్యాకేజ్ 13 సోమవారపటి నుంచి మొరపడి వరకు ఉంటుంది. సో ఈ మధ్యలో ఎలాంటి వర్క్ అవుతుంది అండ్ వర్క్ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. సో ఇంకా మనైతే లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దాం అండ్ అక్కడ ఉన్న ఏరియాస్ అన్ని కూడా తెలుసుకుందాం, వర్క్ ఎలా అవుతుందో చూసేద్దాం. లెట్స్ గో, ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ముందు చూస్తున్నారు కదా, ఇదే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 13లో జరుగుతున్న వర్క్. ఈ ప్యాకేజ్ 13ని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ ప్యాకేజ్ 13లో టోటల్ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, వర్క్ అనేది మొదలైంది. దాదాపుగా 13 నుంచి 15 కిలోమీటర్ల వరకు వర్క్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. మీకు నేను ఆ 13 నుంచి 15 కిలోమీటర్ల వర్క్ని చూపిస్తాను. ఇంకా వర్క్ అయ్యిండొచ్చు, కానీ నేను కవర్ చేసింది 13 నుంచి 15 కిలోమీటర్ల వరకు వర్క్ని అయితే కవర్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. నా ప్రీవియస్ వీడియోలో సోమవారపాడు నుంచి మన ముప్పవరం ఉంది కదా, ముప్పవరం వరకు ప్యాకేజ్ 14 ఉంటుంది. ఆ ప్యాకేజ్ 14లో కూడా దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల వర్క్ అయితే ఈ విధంగా అయ్యింది. మీరు కొన్ని చోట్ల చూడొచ్చు వర్క్ అనేది పెండింగ్ ఉంటుంది, కొన్ని రోడ్స్ దగ్గర కూడా వర్క్ పెండింగ్ ఉంటుంది. ఆ రోడ్స్ దగ్గర పెండింగ్ వర్క్ ఉండడం వల్ల అక్కడ వర్క్ జరుగుతున్న విషయం చాలామంది తెలియటం లేదు. ఈ రోడ్డు వీడియో కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయాం. అక్కడ లోకల్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళైతే చెప్పారు వర్క్ ఎక్కడ అవుతుంది అనేది. సో దాన్ని బట్టి మేమైతే ఈ రోడ్ని కవర్ చేయగలిగాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం వర్క్ అవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి వర్క్ జరగట్లేదు, అసలు అక్కడ వర్క్ జరుగుతున్న ఆనవాళ్ళు కూడా మనకు కనిపించదు. అలా కనిపించడం వల్ల వర్క్ జరగట్లేదని మనం అనుకుంటాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎలాంటి వర్క్ కనిపించదు మనకైతే. అలా కాస్త ముందుకెళ్తే మనకి చీమకుర్తి నుంచి పొదిలి వెళ్ళే రోడ్డు అది కనిపిస్తుంది. ఈ రోడ్ని స్టేట్ హైవే 39 అంటారు. ఈ స్టేట్ హైవే 39 ఒంగోలు నుంచి కర్నూలు వరకు ఉంటుంది. ఈ రోడ్నే ఒంగోలు కర్నూలు రోడ్ అని కూడా అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా కాస్త మనం ముందుకు వెళ్ళగానే మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రోడ్ వర్క్ అవుతున్నట్టు ఆనవాళ్ళు ఉంది. ఈ మధ్యలో మనకి ఒక రోడ్డు వచ్చింది, ఆ రోడ్లో కూడా ఎలాంటి వర్క్ అవుతున్నట్టు మనకు కనిపించలేదు. ఈ మధ్యలో మొత్తం మనకి లైన్ అయితే కనిపిస్తుంది, ఈ రోడ్ నుంచి రోడ్డు వెళ్తుందని చెప్పేసి. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగానే మనకి మన స్టేట్ హైవే 39 అనేది కనిపిస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్లో మీకైతే ఒక ఊరైతే కనిపిస్తుంది. ఆ ఊరి పేరే ఉప్పలపాడు. రైట్లో మనం చూసుకుంటే రోడ్ అయితే ఈ విధంగా వెళ్తుంది, కానీ కొంచెం ముందున అక్కడ వర్క్ అవుతుందని మాకు అనిపించి అక్కడ మేము చెక్ చేసిన తర్వాత మాకు ఈ రోడ్డు అయితే కనిపించింది. ఇప్పుడు మీరు చూస్తుంది ప్యాకేజ్ 13 సోమవారపాడు నుంచి ముర్రపూడి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 13 కాకుండా ప్యాకేజ్ 14 కూడా నేను కవర్ చేశాను. ఆ వీడియో చూసినా మీకు క్లియర్ ఐడియా వస్తుంది ప్యాకేజ్ 14లో ఎలాంటి వర్క్ అయింది, ప్యాకేజ్ 14 డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. అండ్ ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ హైవే గురించి తెలియాలనుకుంటే కంప్లీట్ వీడియో నేను చేశాను. ఆ కంప్లీట్ వీడియో మీరు చూస్తే ఈ హైవే గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మీరు చూస్తున్నారు కదా, మీకు ముందు ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది, ఇదే ఒంగోలు కర్నూలు రోడ్డు. అలాగే చీమకుర్తి నుంచి పొదిలి వెళ్ళే రోడ్డు. ఈ ప్యాకేజ్ 13 29 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సోమవారపాడు నుంచి ముర్రపూడి వరకు 29 కిలోమీటర్ల దూరాన్ని మనమైతే ఇప్పుడు మ్యాప్ వ్యూలో చూస్తూ ఎంతవరకు వర్క్ మేము కవర్ చేసామో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్లో మన ఇండియాలో ఆంధ్రాలో ఈ ప్రకాశం డిస్టిక్ బాపట్ల డిస్టిక్లో చూసుకుంటే సోమవారపాడు దగ్గర వర్క్ అయితే స్టార్ట్ అయింది ప్యాకేజ్ 13. ఈ ప్యాకేజ్ 13లో సోమవారపాడు దగ్గర హైవే స్టార్ట్ అయ్యి అలా ముందుకు వెళ్ళి మర్రిపూడి దగ్గర ఎండ్ అవుతుంది. మధ్యలో కొన్ని ఊర్లను కూడా దాటుతుంది. ఆ ఊర్లు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే ఈ హైవే దాటే అవకాశం అయితే ఉంది. కానీ మేము ఇక్కడ దాకా వెళ్ళి చూడలే కనుక మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించలేకపోతున్నాను. నా అంచనా ప్రకారం ఇదే ఎగ్జాక్ట్ లొకేషన్ అనుకుంటున్నా. ఈ హైవే దుగ్గిరెడ్లపాలెం, పన్నూరు, ఏలూరు ఇలా ఈ ఊర్ల మీదుగా వెళ్ళబోతుంది. ఈ ఊరు నుంచి దాదాపుగా 1-2 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళబోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక స్టేట్ హైవే అయితే ఉంది. ఈ స్టేట్ హైవేనే
కర్నూలు ఒంగోలు స్టేట్ హైవే, ఒంగోలు కర్నూలు మెయిన్ రోడ్ అని కూడా అనొచ్చు. ఈ హైవే నుంచే మేమైతే వెళ్ళి ఈ రోడ్ని కవర్ చేసాం. ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్లో చూసేదే మేము కవర్ చేసింది. బ్లాక్ కలర్లో ఉండేది టోటల్ ప్యాకేజ్ 13. ఈ టోటల్ ప్యాకేజ్ 13లో మేమైతే 13 నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని అయితే కవర్ చేసాం. మిగిలిన చోట్ల కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. కానీ తొందరలోనే మొత్తం ప్యాకేజ్ని కవర్ చేస్తాం. అలానే రిమైనింగ్ ప్యాకేజ్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ మేము కవర్ చేయాలంటే మీ నుంచి మాకు సపోర్ట్ అయితే ఉండాలి. సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా కవర్ చేస్తాం. ఆ సపోర్ట్ అంటూ పెద్దగా ఏం కాదు, మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయడం అంతే. అదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్. మర్రిపూడి దగ్గర అయితే టంగుటూరు నుంచి పొద్దులు వెళ్ళే రోడ్ని క్రాస్ చేస్తుంది. అది కూడా ఒక స్టేట్ హైవేనే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ కలర్లో ఉండేది మొత్తం ప్యాకేజ్, గ్రీన్ కలర్లో ఉండేది మేము కవర్ చేసింది. ఈ ఏరియా మొత్తం కవర్ చేయడానికి మాకు కుదిరింది. సో ఈ ఏరియా మొత్తం కవర్ చేసాం. రిమైనింగ్ ఏరియా కవర్ చేయడానికి చాలా కష్టమైంది. సో అందువల్ల మేము ఆ ఏరియాని కవర్ చేయలేకపోయాం. ఇప్పుడు కర్నూలు ఒంగోలు మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ మర్రిపూడి వైపు మనమైతే ఈ హైవేని చూడబోతున్నాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం కదా, ఇది టువర్డ్స్ బెంగళూరు వైపు. ఇటువైపు వర్క్ ఎంతవరకు అయిందో చూద్దాం. అండ్ మనం కవర్ చేసే వరకు కవర్ చేసి అక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. మేమైతే ఆల్మోస్ట్ ఈ ప్యాకేజ్ 13లో జరుగుతున్న కంప్లీట్ వర్క్ని కవర్ చేసాం. అలానే మీకు ఇప్పుడు ఆ వర్క్నే చూపిస్తున్నాం. ఎండింగ్లో మర్రిపూడి ఉంది కదా, మర్రిపూడికి ముందు దుగ్గిరెడ్డిపాలెం ఉంది. ఆ దుగ్గిరెడ్డిపాలెం వరకు ఈ రోడ్ని అయితే కవర్ చేసాం. ఇటువైపు మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు, కానీ మ్యాప్ వ్యూలో మీకు చూపించాయి కదా, అక్కడ వరకు మేమైతే కవర్ చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి చిన్న రోడ్లో ఉంది. ఇక్కడ నుంచి హైవే అయితే అవుతుంది. కానీ మెయిన్ రోడ్ ఉంది చూసారా, మన ఒంగోలు కర్నూలు రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ నుంచి ఎలాంటి వర్క్ మనకు కనిపించట్లేదు. మనం ఒక 2 కిలోమీటర్ల లోపలికి వస్తేనే ఇక్కడ ఎలాంటి వర్క్ అవుతుందో కనిపిస్తుంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ వర్క్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది, ఎక్కువ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ హైవే దగ్గరలో అంటే ఈ స్టేట్ హైవే ఉంది కదా, ఈ స్టేట్ హైవే దగ్గరలో ఎలాంటి వర్క్ మనకు కనిపించదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ముందు మీకు కనిపిస్తుంది మట్టి రోడ్లో కనెక్ట్ అయ్యి అలా మెయిన్ రోడ్ కనెక్ట్ అయింది. ఈ మెయిన్ రోడ్డే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే. చూస్తున్నారుగా, మొత్తం 6 లేన్ అయితే ఉంటుంది. మీకు నేను రేపటి బ్లాగ్లో ఈ హైవే మొత్తం ఎలా ఉండబోతుందో, దీని షేప్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. అలానే చిలకలూరుపేట దగ్గర ఒక రోడ్ అయితే అవుతుంది, అదే చిలకలూరుపేట బైపాస్. ఆ బైపాస్ కూడా ఈ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఒక పార్ట్. ఆ పార్ట్ మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను. అది మాత్రం మిస్ అవ్వకండి. చాలా వర్క్ కంప్లీట్ అయింది. ఆ వర్క్ మాత్రమే చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ హైవే ఎలా ఉండబోతుంది అనేది. ఈ హైవేలో మనం అబ్జర్వ్ చేస్తే మధ్య మధ్యలో మనకి కొన్ని కల్వర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలానే కొన్ని ఫ్లైఓవర్స్ కనిపిస్తాయి, కొన్ని బ్రిడ్జెస్ కనిపిస్తాయి. కొన్ని కల్వర్ట్స్ ఎందుకు కడుతున్నారంటే ఆ కల్వర్ట్స్లోంచి కొన్ని యానిమల్స్ కానివ్వండి, లేకపోతే లోకల్గా తిరిగే వాళ్ళు కానీ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అలానే విలేజ్ రోడ్స్ వచ్చేటప్పటికి ఒక అండర్ పాస్ వస్తుంది. అండర్ పాస్ నుంచి వెహికల్స్ అయితే వెళ్తాయి. ఈ ఎక్స్ప్రెస్ వేలోకి కొన్ని చోట్ల నుంచి మాత్రమే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లోంచి మాత్రమే మనం ఈ హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు లేదా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఇలాంటి ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, లేదా సరిపడా ఫ్యూల్ వేయించుకోవాలి, లేదా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందుకు వెళ్ళి చూస్తే మనకి ఇంకా ఎలాంటి వర్క్ అవుతుంది, ఏ వర్క్ అయిందో కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అండర్ పాస్ రాబోతుంది. ఆ లెఫ్ట్లో ఒక విలేజ్ రోడ్ అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేస్లో అయితే వర్క్ అలా వదిలేశారు. నాకు తెలిసి పంటలు వేయడం వల్ల ఆపారు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. సో మీలో ఎవరికైనా అక్కడ ఏం జరిగిందో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కూడా మీరు చూస్తారు కదా, ఇక్కడ ఒక అండర్ పాస్ వచ్చింది. అండ్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ వచ్చింది. ఇలా అండర్ పాస్లు ఉండడం వల్ల ఆ లోకల్గా ఉండే ఫార్మర్స్ అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, లేదా ఇటు నుంచి అటు రావచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 13ని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీళ్ళైతే చాలా ఫాస్ట్గా వర్కింగ్ ఫినిష్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఎంటైర్ స్ట్రెచ్ కొడికొండ నుంచి అద్దంకి వరకు జరుగుతున్న ఈ ఎక్స్ప్రెస్ హైవే ప్యాకేజ్ 14 ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఈ 14 ప్యాకేజెస్లో ప్యాకేజ్ 13నే ఫస్ట్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. ఇంకా ఇలా మనం ముందుకు వెళ్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఇంకొక అండర్ పాస్ అయితే వస్తుంది. అలా చాలా అండర్ పాస్లు వస్తున్నాయి. ఇంకా ఆ ముందు చూసుకుంటే మనకి స్ట్రైట్ లైన్లో హైవే కనిపిస్తుంది. ఈ హైవే కంప్లీట్ అయితే మన జర్నీ చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలానే జర్నీ టైం కూడా తగ్గుతుంది. ఎంత టైం తగ్గుతుంది, అలానే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ తగ్గుతాయో తెలుసుకోవాలనుకుంటే మీరు కంప్లీట్ వీడియో చూసాల్సిందే. ఫస్ట్ వీడియో ఉంటుంది. ఆ ఫస్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్ ఎంతవరకు ఉంది, బ్రౌన్ ఫీల్డ్ ఎంతవరకు ఉంది,
అలానే ఎన్ని కిలోమీటర్స్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది మొత్తం మీకు నా ఫస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అలానే ప్యాకేజ్ 14 లింక్ కూడా ఉంచుతాను. మీరు చూడాలనుకుంటే ఆ 2 వీడియోలు చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ హైవే గురించి, అలానే ప్యాకేజ్ 14లో జరిగిన వర్క్ గురించి. ఈ వీడియోలో మీకు ఎలాగో ప్యాకేజ్ 13 వర్క్ మొత్తం చూపించా కదా. ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను వింటర్ సీజన్లో ఈ హైవే మొత్తం చూపిస్తాను. ఓ రేంజ్లో ఉంటుంది. పచ్చని పంట పొలాల్లో మనం కార్లో వెళ్తుంటే ఫీల్ వేరే విధంగా ఉంటుంది. సో అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. అండ్ తొందరలోనే ఆ రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీకు ఈ హైవేని చూపిస్తాను. మీకైతే చాలా నచ్చుతుంది. సో ఇక్కడ వరకు మనం అయితే కవర్ చేసాం. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్లోనే మనకి దుగ్గిరెడ్డిపాలెం ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మర్రిపూడి వస్తుంది. సో అక్కడితో ప్యాకేజ్ 13 అయితే ఎండ్ అవుతుంది. సో మనమైతే ఇక వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాం. బ్యాక్ వెళ్ళేటప్పుడు చిన్న టైం లాస్ వస్తుంది. ఆ టైం లాస్ అయిన తర్వాత వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా వర్క్ ఎలా అవుతుంది. ఇక్కడ వర్క్ అయితే చాలా చాలా బాగా అవుతుంది అండ్ తొందరగా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకైతే నేను ప్యాకేజ్ 14 అండ్ ప్యాకేజ్ 13 రెండు చూపించాను. ఈ రెండు చూపించడానికే నాకు మామూలుగా సరిపోలేదు. సరదా అయితే చాలా సరదా తీరిందనమాట. అసలు ఈ రెండు ప్యాకేజెస్ కవర్ చేయడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను. మామూలు కష్టం కాదు అది. ఎందుకంటే వైజాగ్ నుంచి విజయవాడ నుంచి చిలకలూరుపేట నుంచి అయితే ఇంక చెప్పక్కర్లేదు, సరదా తీరిపోయింది. ఎందుకంటే అది మొత్తం కవర్ చేయడానికి మేము అరౌండ్ ఒక 50 కాదండి, నియర్లీ 100 km తిరిగాం. అరౌండ్ 100 km తిరిగా అనమాట. అంటే ఓన్లీ కవర్ చేయడానికే. అండ్ ముఖ్యంగా మన అంశుమన్ బ్రో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అంశుమన్ బ్రో వచ్చారు కాబట్టి మనం మొత్తం కవర్ చేయగలిగాం. లేకపోతే సింగిల్గా వచ్చి కవర్ చేయడం చాలా చాలా కష్టం అనమాట. సో ఫైనల్లీ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.